గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ మహాభారతాంతర్గతముగా ఉద్యోగ పర్వ అనేటువంటి అంశాన్ని మనం అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా 9వ అధ్యాయం ఇంద్రుడు త్రిశిరస్కురుని వధించడము, అలాగే వృత్రాసురుని యొక్క ఉత్పత్తి, ఈ అంశములు ఈ అధ్యాయంలో ప్రాధాన్యంగా ఉన్నవి. అందులో భాగంగా నిన్నటి రోజున మనం చెప్పుకున్నటువంటి శ్లోకాన్ని ఒకసారి మననం చేసి తర్వాత శ్లోకానికి వెళదాం. శృంగారవేషాః శుశ్రోణ్యః హారైర్యుక్తా మనోహరైః హావభావ సమాయుక్తాః సర్వాః సౌందర్యశోభితాః ప్రలోభయత భద్రం వః శమయధ్వం భయం మమ అస్వస్థం హి ఆత్మనాత్మానం లక్షయామి వరాంగనాః భయం తన్మే మహాఘోరం క్షిప్రం నాశయతా బలాః. అప్సరసులను ఈ విధంగా ఆజ్ఞాపించి నా భయాన్ని పోగొట్టండి, అతన్ని ప్రలోభపరచండి, పరుచుకోండి అని చెప్పాడు ఆయన. ఈ విధంగా ఆయన చెప్పినటువంటి ఆ ఆదేశం ఏదైతే ఉన్నదో దాని ప్రకారం అప్సరసః ఊచు ఈ విధంగా ఇంద్రుడితో చెబుతూ ఉన్నారు ఆయన. అప్సరసులు ఇంద్రుడితో ఈ విధంగా చెబుతూ ఉన్నారు. తథాయత్నం కరిష్యామః శక్రతస్య ప్రలోభనే యథా నావాప్స్యసి భయం తస్మాత్ బలినిషూదన. తస్య ప్రలోభనే, అతన్ని మేము ప్రలోభ పెట్టడంలో మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. తథాయత్నం కరిష్యామః తస్య ప్రలోభనే యథా నావాప్స్యసి భయం. నువ్వు ఏ విధంగా భయాన్ని పొందకుండా ఉంటావో అతన్ని ప్రలోభ పెట్టి మేము అతన్ని ఏ విధంగా నీ భయాన్ని పోగొట్టే ప్రయత్నము మేము చేస్తాము. నువ్వు ఏ విధంగా భయాన్ని పొందలేవో ఆ విధంగా అతన్ని ప్రలోభ పెట్టి అతని ద్వారా నీకు వచ్చే భయాన్ని మేము పోగొడతాము. అంటే ఆ విధమైనటువంటి ప్రయత్నాన్ని మేము చేస్తాము అని అప్సరసః ఊచుహు అని చెప్పారు అప్సరసులు ఈ విధంగా ఇంద్రుడితోటి. నిర్దహన్నివ చక్షుర్భ్యాం యోసావాస్తే తపోనిధిః తం ప్రలోభయితుం దేవ గచ్ఛామః సహితా వయం యతిష్యామో వశే కర్తుం వ్యపనేతుం చ భయం. నిర్దహన్నివ చక్షుర్భ్యాం యోసావాస్తే తపోనిధిః. ఇతడు ఎట్లా ఉన్నాడు అంటే విశ్వరూపుడు ఏ విధంగా ఉన్నాడు అంటే అతను తపోనిధి, అంటే తపస్సే నిధి. నిధి అంటే నితరాం స్థాప్యతే అత్ర అనే సమాసం తీసుకుంటే తపస్సు ఇతను దాటిపోదుట, అంతటి తపస్సంపన్నుడు మాట ఆయన. అంటే ఇతని దగ్గర నుంచి తపస్సు మరో చోటకి పోనంత తపస్సు అది, కాబట్టే తపోనిధి అని మనం పిలుస్తున్నాం. యోసావాస్తే తపోనిధి. ఇతను ఎట్లా ఉన్నాడంటే నిర్దహన్నివ చక్షుర్భ్యాం, మనం చూస్తే ఒక్కసారి మనం దహించుకుపోతామా అన్నట్లుగా ఉన్నట్టు ఆయన. తం ప్రలోభయితుం దేవ గచ్ఛామః. అంతటి వాణ్ణి మేము ప్రలోభపరుచుకోవడం కోసం వెళుతూ ఉన్నాము, మేమంతా కలిసే వెళ్తూ ఉన్నాము. గచ్ఛామః సహితా వయం యతిష్యామో వశే కర్తుం వ్యపనేతుం చ భయం. యతిష్యామో వశే కర్తుం వ్యపనేతుం చ తే భయం. నీ యొక్క భయాన్ని తొలగించడం కోసము మా వంతు ప్రయత్నం మేము చేస్తాము అని అప్సరసులు ఇంద్రుడితో చెప్పారు. శల్య ఉవాచ. అనంతరం శల్యుడు చెబుతూ ఉన్నాడు యుధిష్ఠిరుడికి, ఇంద్రేణ తాస్త్వనుజ్ఞాతాః జగ్ముస్త్రిశిరసోంతికం తత్ర తా వివిధైర్భావైః లోభయంత్యో వరాంగనాః. ఇంద్రేణ తాస్త్వనుజ్ఞాతాః జగ్ముస్త్రిశిరసోంతికం తత్ర తా వివిధైర్భావైః లోభయంత్యో వరాంగనాః. ఈ విధంగా ఇంద్రుడి చేత అనుజ్ఞ పొందినటువంటి వాళ్ళు త్రిశిరసః అంతికం జగ్ముహు, అతని సమీపానికి చేరారట. అతను ఎక్కడైతే తపస్సు చేసుకుంటూ ఉన్నాడో ఆ తపస్సు చేసుకునే ప్రదేశానికి అప్సరసులు చేరారు. తర్వాత తత్ర తా వివిధైర్భావైః, ఇంద్రుడు ఆజ్ఞాపించాడు కాబట్టి వాళ్ళు చేసే ప్రయత్నం మొదలుపెట్టారు. వివిధైర్భావై అంటే చిత్త శృంగారాది చిత్త వికారములు ఏవైతే ఉన్నాయో, అంటే మనం చేసేటటువంటి ప్రయత్నం చిత్తంలో ఒక వికారాన్ని పుట్టిస్తుంది.
ఆ వికారం పుట్టించడానికి తగినటువంటి ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో, హేతువులు ఏవైతే ఉన్నాయో, ఆ రకమైనటువంటి ప్రయత్నం, అతనిలో శృంగార భావాన్ని కలగజేసేటువంటి ప్రయత్నములు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాన్ని మొదలుపెట్టారు వీళ్ళు. తత్రతా వివిధైర్భావై లోభయంత్యో వరాంగనాః. అతన్ని లోభింపజేయాలి అంటే వాళ్ళు చేసేటటువంటి శృంగారాది చేష్టల ద్వారా మమ్మల్ని వశపరుచుకోవాలి అనేటటువంటి అభిప్రాయంతో వాళ్ళు అతని దగ్గరికి చేరారు. ఈ విధంగా వాళ్ళు వశపరుచుకునేటువంటి ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. నిత్యం సందర్శయామాసు తథైవాంగేషు సౌష్ఠవం. వాళ్ళ అంగ సౌష్ఠవం ఏదైతే ఉన్నదో అదంతా కూడా అతనికి చూపించారట. నాభ్యగచ్చత్ ప్రహర్షం తాః సపశ్యన్ మహాతపాః సహ మహాతపాః తాః అప్సరసః పశ్యన్ ప్రహర్షం నాభ్యగచ్చత్. ఇతను వాళ్ళు ఎంత ఏ విధమైనటువంటి ప్రలోభానికి గురి చేస్తూ ఉన్నా అక్కడ మహాతపాహ అనే పదం ఒకటి ఉంది కాబట్టి అతను తపస్సు ఏమాత్రమో వీళ్ళ లోభానికి గురి కావటం లేదు. ఇతని తపఃప్రభావం చేత వాళ్ళు ఎంతటి చేష్ట చేసినా కూడా ఆ చేష్ట వల్ల ఇతనికి ఏ వికారము మనస్సులో కలగటం లేదు. తాస్స పశ్యన్ మహాతపాహ. మహాతపుడై ఉన్నాడు, వాళ్ళని చూస్తూ ఉన్నా కూడా అలా అని చెప్పి అతనేమి చూడకుండా లేడైన, చూస్తూ ఉన్నా కూడా ప్రహర్షం నాభ్యగచ్చదు, ఏమాత్రమో అతనికి ఆనందాన్ని కలగజేయలేదుట వాళ్ళ ప్రయత్నం. ఆ అంగసౌష్ఠవం కానీ వాళ్ళ ప్రయత్నం కానీ ఏమాత్రమో అతని మనస్సుని కదల్చలేకపోయింది. నాభ్యగచ్చత్ ప్రహర్షం తాః సపశ్యన్ మహాతపాః ఇంద్రియాణి వశే కృత్వా పూర్వసాగర సన్నిభః. అతని యొక్క ఇంద్రియములన్నీ కూడా తన స్వక్షేత్రాన్ని విడిచిపెట్టి బయటికి పోలే. అంటే ఏ ఏ ఇంద్రియములు దేనికి వశమై ఉంటాయో లోకంలో ఆ వశం అవ్వడానికి ఈయన ఈ తపస్సు అనేది ప్రధానంగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈయన మనస్సు కానీ ఈయన ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో అంటే మనస్సు ద్వారా కలిగేటటువంటి వికారము అది బుద్ధిలో ప్రవేశిస్తుంది, బుద్ధి ద్వారా విషయం మీకు ప్రసరిస్తుంది, తద్వారా మన మనస్సు దాని యందు ఆకర్షణమవుతుంది. ఇది వరస. ఈ వరసలో ఇలా ఉండగా ఏమాత్రము ఇతని ఇంద్రియములు వీళ్ళు చేసేటటువంటి వికార చేష్టలకి గురి కాలేదు. అంటే ఏమాత్రము వశం కాలేదట ఇతనికి. ఇంద్రియాణి వశే కృత్వా. ఇతని యొక్క ఇంద్రియములన్నీ కూడా తన అధీనంలోనే పెట్టుకున్నాడు తప్పితే వాళ్ళకి ఏమాత్రము వశం కాలేదు ఈ ఇంద్రియములు. అంటే అంతటి తపస్సు సంపన్నుడు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంద్రియాణి వశే కృత్వా పూర్వసాగర సన్నిభః. ఇతను ఎలా ఉన్నాడు అంటే పూర్వసాగరం అంటే పూర్వ సముద్రంతో సమానమై ఉన్నట్టు ఆయన. అంటే సముద్ర గంభీరంతో ఉన్నట్టు ఆయన. అంటే ఎక్కడ చెలించటం లేదు ఆయన. దానికోసం పూర్వసాగర సన్నిభః అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. ఇంద్రియాణి వశే కృత్వా పూర్వసాగర సన్నిభః ఇంద్రేణ తాస్త్వనుజ్ఞాతాః జగ్ముస్త్రిశిరసోంతికం తత్ర తా వివిధైర్భావైః లోభయంత్యో వరాంగనాః నిత్యం సందర్శయామాసుస్తథైవాంగసౌష్ఠవం నాభ్యగచ్చత్ ప్రహర్షం తాః సపశ్యన్ మహాతపాః ఇంద్రియాణి వశే కృత్వా పూర్వసాగర సన్నిభః తాస్తు యత్నం పరం కృత్వా పునశ్చక్రముపస్థితాః కృతాంజలిపుటాః సర్వాః దేవరాజమథాబ్రువన్. తాస్తు యత్నం పరం కృత్వా పునశ్చక్రముపస్థితాః కృతాంజలిపుటాః సర్వాః దేవరాజమథాబ్రువన్. అప్సరసలంతా వాళ్ళు చేసే ప్రయత్నం ఎంత ప్రయత్నం చేయాలో అంతా చేశారు. పరంకృత్వ ఆ మామూలు ప్రయత్నం కాదు. అంటే ఒక మనిషి లోబరుచుకోవడానికి చేయాల్సినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అంత ప్రయత్నము అప్సరసలు చేశారు. అయినా కూడా అతను ఏమాత్రమూ వీళ్ళకి వశం కాలేదుట. దానివల్ల ఏమైంది, వీళ్ళు వచ్చిన పని విఫలమైంది. కాబట్టి పునశ్చక్రముపస్థితాః మళ్ళీ ఇంద్రుడి దగ్గరికి చేరిపోయారు వీళ్ళంతా. కృతాంజలిపుటాః సర్వాః దేవరాజమథాబ్రువన్. వెళ్ళి కృతాంజలిపుటాః నమస్కారం చేసి ఆయనతోటి ఈ విధంగా మాట్లాడారట. కృతాంజలిపుటాః సర్వాః దేవరాజమథాబ్రువన్ సనశక్యః సుదర్ధుర్షః ధైర్యాచ్చాలయితుం ప్రభో న సశక్యః సుదుర్ధర్షః ధైర్యాచ్చాలయితుం ప్రభో యత్తే కార్యం మహాభాగ క్రియతాం తదనంతరం. చెబుతున్నట్ట ఈ విధంగా అప్సరసలు, మహానుభావ ధైర్యాత్ చాలయితుం
అతని యొక్క ధైర్యం ఏదైతే ఉన్నదో, అంటే ఇంద్రియములను స్వాధీనంలో పెట్టుకున్నటువంటి ధైర్యం, అంటే ఒకళ్ళకి ఈ ఇంద్రియముల్ని నేను వశపరచలేదు తద్వారా కలిగేటువంటి ధైర్యం. మనం చూడండి, లోకంలో ఏ దోషమో మన దగ్గర లేదు అంటే మన మనస్సు ఎంత ధైర్యంగా ఉంటుంది. తప్పు చేసినప్పుడే మనకి మానసికమైనటువంటి ఒక భయం ఏర్పడుతుంది. కాబట్టి ఇతనికి ఏమాత్రము ఇంద్రియలోలుడు కాలేదు కాబట్టి, వాళ్ళు చేసిన ఏ చేష్టకు ఇతను లొంగలేదు కాబట్టి ధైర్యం స్థిరంగా ఉంది, ధీరుడై ఉన్నాడు. ఆ ధైర్యం వల్ల, ఇతనుకున్న ధైర్యం వల్ల చాలా ఇంచుకంతనైనను కూడా అతన్ని కదల్చలేకపోయాడట, శక్యం కాలేదు. నశక్య సుదుర్ధర్ష, దర్శనం అంటే అతన్ని ఏమాత్రము స్పర్శ చేయడానికి అవకాశం లేదు, అతన్ని కదల్చడానికి అవకాశం లేదు. నశక్య సుదర్ధర్ష ధైర్యాచాలయితుం ప్రభో. ఇదంతా ఎలా కుదిరిందంటే అతనికి ఉన్న ధైర్యం, ఆ ధీరత్వం అనేది ఎంత శక్యమైందో చూడండి. అది నశక్య సుదర్ధర్ష ధైర్యాచాలయితుం ప్రభో యత్తే కార్యం మహాభాగ క్రియతాం తదనంతరం. మేము చేయాల్సిన పనంతా చేశాము, మాకు శక్యం కాలేదు కాబట్టి హే మహాభాగా అని ఇంద్రుడిని సంబోధిస్తూ, ఇతఃపరం నీకు సంబంధించి ఏ పని అయితే ఉన్నదో, తదనంతర క్రియ ఏదైతే ఉందో ఆ పని మొదలుపెట్టండి అంటే, వాళ్ళు అందంగా ఎలా చెప్పారంటే, మేము చేయాల్సిన పని మేము చేశాము, నీ ఆజ్ఞని మేము పాలించాము, కానీ అది మా వశం కాలేదు. ఇతఃపరము నువ్వు అతన్ని మీకు వశపడాలి అంటే, అతను మీకు ఏ విధంగా లోబడాలి అంటే, మీరు చేయాల్సిన పని ఏదైనా ఉంటే అనంతర ప్రక్రియ మరొకటి మొదలు పెట్టండి, మా పని ఇంతటితో ముగిసింది, మేము వశపరచుకోలేము అనే విషయాన్ని వాళ్ళు అప్సరసలు ఇంద్రుడికి చెప్పేశారు. తాస్తు యత్తం పరం కృత్వా పునశ్చక్రముపస్థితాః కృతాంజలి పుటా సర్వాః దేవరాజమథాబ్రువన్ నశక్య సుదుర్ధర్ష ధైర్యాచాలయితుం ప్రభో యత్తే కార్యం మహాభాగ క్రియతాం తదనంతరం. సంపూజ్యాప్సరసః శక్రః విసృజ్య చ మహాద్యుతిః చింతయామాస తస్యైవ వధోపాయం యుధిష్ఠిరా. సంపూజ్యాప్సరసః శక్రః విసృజ్య చ మహామతిః చింతయామాస తస్యైవ వధోపాయం యుధిష్ఠిరా. పాపం వాళ్ళెంతో ఇతని ఆజ్ఞని శిరసా వహించి అతని దగ్గరికి వెళ్ళి వచ్చారు కాబట్టి, అది విఫలయత్నమైనా కూడా వాళ్ళందరినీ గౌరవించాట ఇంద్రుడు. సంపూజ్యాప్సరసశక్రః విసృజ్య చ మహామతిః, గొప్ప ఆలోచన ఉన్నవాడు కాబట్టి వాళ్ళని విడిచిపెట్టాడు. చింతయామాస తస్యైవ వధోపాయం, అతన్ని ఏ విధంగా వధించాలి, ఆ విశ్వరూపిణి ఏ విధంగా మనం సంహరించాలి అనేటువంటి ఒక ఉపాయం, దానికి ఉపాయం ఏమిటి, ఏ ఉపాయం చేత మనం ఇతన్ని వధించగలుగుతాము అనే ఆలోచనలో పడ్డాట ఆయన. చింతయామాస తస్యైవ వధోపాయం యుధిష్ఠిరా సంపూజ్యాప్సరసశక్రః విసృజ్య చ మహామతిః చింతయామాస తస్యైవ వధోపాయం యుధిష్ఠిరా. స తూష్ణీం చింతయన్ వీరః దేవరాజః ప్రతాపవాన్ వినిశ్చితమతిః ధీమాన్ వధేత్రిశిరసోభవత్. స తూష్ణీం చింతయన్ వీరః దేవరాజః ప్రతాపవాన్ వినిశ్చితమతిర్ధీమాన్ వధేత్రిశిరసోభవత్. ఏం చేయాలో ఆలోచన చెయ్యాలి అంటే ముందు కొంత ప్రశాంతంగా ఆలోచన చేయాలట. స తూష్ణీం చింతయన్, ఏమీ హడావిడి లేకుండా అప్సరసు వెళ్ళిపోయిన తర్వాత ఇతను ప్రశాంతంగా ఆలోచించసాగాడు ఆయన. స తూష్ణీం చింతయన్ వీరః దేవరాజః, దేవతలందరికీ ప్రభువే, ప్రతాపవాన్ గొప్ప పరాక్రమవంతుడు, వినిశ్చితమతిః ఒక నిశ్చయంతో కూడినటువంటి ఆలోచన కలిగి ఉన్నట్టు ఆయన, ధీమాన్ ధీమంతుడు, వధేత్రిశిరసోభవత్ త్రిశిరస్సుని యొక్క వధ చెయ్యాలి అంటే అతను ఈ విధంగా ఈ రకమైన లక్షణాలతోటి ఉన్నట్ట. వినిశ్చితమతుడై ఉన్నాడు, ధీమంతుడై ఉన్నాడు, తూష్ణీం చింతయన్ ఆలోచన చేస్తూ ఉన్నట్టు కాబట్టి అతన్ని ఎలా మనం సంహరించగలము అనే ఆలోచన చేస్తూ ఉన్నాడు ఆయన. అనంతరము ఆ వధోపాయం ఏదో పూర్వం చెప్పినట్లుగా ఆ వధోపాయాన్ని ఇప్పుడు అనంతర శ్లోకంలో చెబుతూ ఉన్నాడు ఆయన. వజ్రమస్య క్షిపామ్యద్య సక్షిప్రం న భవిష్యతి శత్రు ప్రవృద్ధో నోపేక్ష్య దుర్బలోపి బలీయసా. ఆయన పూర్వము చాలా తూష్ణంగా ఆలోచన చేశాడు, వినిశ్చితమైనటువంటి మతి కలిగి ఉన్నాడు.
ఆలోచనతోటి అనంతరం ఏం చేశాడు అంటే వజ్రమస్య క్షిపామ్యద్య స క్షిప్రం న భవిష్యతి, ఇప్పుడే నా యొక్క వజ్రాన్ని అతని మీద విసురుతాను, అతడు ఇక ఉండడు. ఆలోచన చేస్తూ వజ్రాన్ని అతడి మీకి విసురుతాడు ఆయన. వజ్రమస్య క్షిపామ్యద్య స క్షిప్రం న భవిష్యతి, నా యొక్క వజ్రాన్ని అతడి మీద విసురుతాను, అతడు వెంటనే మరణిస్తాడు. శత్రు ప్రవృద్ధో నోపేక్ష్య దుర్బలోపి బలీయసా, బలవంతుడైనటువంటి వాడు దుర్బలుడైనటువంటి శత్రువైనా కూడా, శత్రువు దుర్బలుడైనా కూడా నోపేక్ష్య, వాస్తవానికి మనం ఎంతో బలమై ఉంటాం, మన మిక్కిలి బలవంతుడై ఉన్నను కూడా శత్రువు దుర్బలుడైనా కూడా వాణ్ణి ఏమాత్రము ఉపేక్షించదగినది కాదు. నా ఉపేక్ష్య తస్మాత్, అంచేతంటే వాడు ప్రవృద్ధ పెరుగుతాడు. వాడు శత్రువు అనేవాడు ఇవాళ దుర్బలుడుగా ఉన్నా వాడు పెరుగుతాడు కాబట్టి వాణ్ణి ఉపేక్షించదగినది కాదు. శత్రు ప్రవృద్ధో నోపేక్ష్య దుర్బలోపి బలీయసా, శాస్త్రబుద్ధ్యా వినిశ్చిత్య కృత్వా బుద్ధిం వధే దృఢాం, అథ వైశ్వానరనిభం ఘోరరూపం భయావహం, ముమోచ వజ్రం సంక్రుద్ధః శక్రః త్రిశిరసం ప్రతి, శాస్త్రబుద్ధ్యా వినిశ్చిత్య కృత్వా బుద్ధిం వధే దృఢాం, అథ వైశ్వానరనిభం ఘోరరూపం భయావహం, ముమోచ వజ్రం సంక్రుద్ధః శక్రః త్రిశిరసం ప్రతి. ఆయన ఏం చేశాడంటే శాస్త్రబుద్ధ్యా, అంటే ధర్మాది శాస్త్రములన్నీ విచారణ చేశాడు, నీతి శాస్త్రాన్ని చూశాడు. ఏ విధంగా అయితే ఇతన్ని మనము చంపగలుగుతాము అనేది, ఆ చంపడంలో కూడా అది శాస్త్రబుద్ధి ఉండాలి. అంటే ఎట్లా అంటే అట్లా మనము చంపడానికి అవకాశం లేదు. ఏం చేద్దంటే అతడు బ్రహ్మమానస పుత్రుడైనటువంటి త్వష్టృ ప్రజాపతి యొక్క పుత్రుడు కదా, గొప్ప తేజస్సంపన్నుడు కదా, అతన్ని మనము ఏదో మామూలుగా చంపడానికి అవకాశం లేదు. అందులో బ్రాహ్మణుడై ఉన్నాడు, వేదాధ్యయనం చేసి ఉన్నాడు. అటువంటి వాడిని మనం చంపాలి అంటే అది శాస్త్రబుద్ధి ఉండాలి. అక్కడ శాస్త్రము ఒప్పితే మాత్రమే ఈ పని మనం చేయగలగాలి అని శాస్త్రబుద్ధి. శాస్త్రబుద్ధ్యా వినిశ్చిత్య, ఒక నిశ్చయానికి వచ్చేట శాస్త్రబుద్ధి చేత. కృత్వా బుద్ధిం వధే దృఢాం, అతన్ని వధ చేయడంలో ఒక దృఢమైనటువంటి ఆలోచన చేసుకున్నాడు. తర్వాత అథ వైశ్వానరనిభం ఘోర రూపం, ఆ వజ్రం ఎట్లా ఉన్నది అనే దానికి చూపిస్తున్నారు కొన్ని ఇక్కడ పదాలతోటి. వైశ్వానరనిభం, వైశ్వానరుడితో సమానమై ఉందిటది. ఘోర రూపం భయావహం, భయాన్ని కొలుపుతోంది అది. అథ వైశ్వానరనిభం ఘోర రూపం భయావహం, ముమోచ వజ్రం, అటువంటి వజ్రాన్ని, ఇది వైశ్వానరనిభం ఘోర రూపం భయావహం, 3 విశేషణాలు వేశారు దానికి. అంటే ఇన్ని రకాలైనటువంటి గుణాలతో కూడినటువంటిది వజ్రం, అది ఇంద్రుడి యొక్క వజ్రం. అటువంటి వజ్రాన్ని విడిచిపెట్టేట. సంక్రుద్ధ, మిక్కిలి క్రోధుడై ఉన్నాడు, కోపోద్రిక్తుడై ఉన్నాడు ఆయన. ఉండి ఆ త్రిశిరస్కరుడి మీదకి ఈ వజ్రాన్ని విసిరాడు. తర్వాత సపపాత హతస్తేన వజ్రేణ దృఢమాహతః, పర్వతస్యేవ శిఖరం ప్రణున్నం మేదినీతలే, సపపాత వజ్రం సంక్రుద్ధః శక్రస్త్రిశిరసం ప్రతి, సపపాత హతస్తేన వజ్రేణ దృఢమాహతః, పర్వతస్యేవ శిఖరం ప్రణున్నం మేదినీతలే, సపపాత హతస్తేన వజ్రేణ దృఢమాహతః, పర్వతస్యేవ శిఖరం ప్రణున్నం మేదినీతలే. ఎప్పుడైతే వజ్రాన్ని త్రిశిరస్కుడి మీదకి అతను వదిలాడో, అతను దృఢమాహత, బలంగా తాకింది ఆ వజ్రం శిరస్సులని. తాకిన తర్వాత అతడు మరణించాడు. సపపాత, మరణించిన వెంటనే కింద నేలకు ఒరిగాడు. సపపాత హతస్తేన వజ్రేణ దృఢమాహతః, పర్వతస్యేవ శిఖరం, ఎట్లా అయితే పర్వత శిఖరం నేలకు ఒరిగిపోతుందో అలా కిందకి ఉరిగిపోయాట ఆయన. అంటే పర్వత శిఖరంతో దీన్ని మనకి చూపించారు. అంటే అతడు ఎంతటి తేజస్సంపన్నుడు, ఎంత బలశాలి, ఎలాంటి ఆకారము అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నారు ఆయన. పర్వతస్యేవ శిఖరం ప్రణున్నం మేదినీతలే, ఎలాగైతే పర్వత శిఖరం దొల్లుకుంటూ భూమి మీద పడుతుందో ఆ విధంగా 3 శిరస్సులు తెగి భూమి మీద పడ్డాయి. సపపాత హతస్తేన వజ్రేణ దృఢమాహతః, పర్వతస్యేవ శిఖరం ప్రణున్నం మేదినీతలే, తంతు వజ్రహతం దృష్ట్వా శయానమచలోపమం,
స శర్మలేభే దేవేంద్ర దీపితస్తస్య తేజసా తంతు వజ్రహతం దృష్ట్వా శయానమచలోపమం స శర్మలేభే దేవేంద్ర దీపితస్తస్య తేజసా తంతు వజ్రహతం దృష్ట్వా శయానమచలోపమం న శర్మలేభే దేవేంద్ర దీపితస్తస్య తేజసా. ఎప్పుడైతే వజ్రాన్ని అతడి మీద విసిరాడో, అచలోపమం అంటే పర్వత శిఖరము దొల్లినట్లుగా అన్నాం కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ ఆ పదాన్ని వేశారు. అచలోపమం అంటే ఒక పర్వతంతో సదృశమై ఉన్నట్టు ఆయన. అలా ఉండి ఆ వజ్రం విసిరిన తర్వాత వజ్రం చేత హతుడయి అలా భూమి మీద పడి ఉన్నాడు. అటువంటి వాణ్ణి చూసి దేవేంద్రుడికి ఏమాత్రము సుఖం కలగలేదుట. అంటే అతని యొక్క తేజస్సు ఎలా ఉన్నది అనేది ఇతనికి భయం. అతడు మరణించలేదు, బతికే ఉన్నాడనేటువంటి భీతి అతని మనస్సులో ఉంది. న శర్మలేభే దేవేంద్ర దీపితస్తస్య తేజసా. అతని యొక్క కాంతులు విరజిమ్ముతూ ఉన్నాయట. అతను మరణించినా కూడా అతని నుంచి శరీరం నుంచి ఆ తేజస్సు పోలేదు. ఆ కాంతులు నిరంతరం ప్రసారం అవుతూ అతనికి ఏమాత్రము సుఖాన్ని కలగజేయలేదు. నశర్మలేభే దేవేంద్ర దీపితస్తస్య తేజసా తంతు వజ్రహతం దృష్ట్వా శయానమచలోపమం న శర్మలేభే దేవేంద్ర దీపితస్తస్య తేజసా హతోపి దీప్తతేజాః స జీవన్నివ హి దృశ్యతే ఘాతితస్య శిరాంస్యాజౌ జీవంతీవాద్భుతాని వై. హతోపి దీప్తతేజాః స జీవన్నివ హి దృశ్యతే ఘాతితస్య శిరాంస్యాజౌ జీవంతీవాద్భుతాని వై. మరణించాడు, అయినా కూడా దీప్తమైన తేజస్సుట. ఆయన తేజస్సు ప్రకాశిస్తూనే ఉందట అతని దగ్గర. కాబట్టి ఆ ప్రకాశం ఎప్పుడైతే ఉన్నదో అతడు మరణించాడా అనేటువంటి సందేహం కలుగుతోంది తనకి. హతోపి దీప్తతేజాః స జీవన్నివ హి దృశ్యతే. అతడు జీవించే ఉన్నాడా అన్నట్లుగా కనబడుతూ ఉన్నట్టు ఆయన. ఇతను మరణించలేదు, ఈయన జీవించే ఉన్నాడు అన్నట్లుగా ఉన్నట్ట. ఎందుకు అట్లా ఉంది అంటే సహజంగా మరణించిన వాడి యొక్క శరీరగతమైన దీప్తి ఉండదు, ప్రకాశం ఉండదు. కాబట్టి సహజంగా ఇతని యొక్క మరణించాడు అనేటువంటి దానికి ఒక సూచన. కానీ ఇతడు తెగినా, తల తెగి పడినా కూడా, మరణించినా కూడా ఆయన యొక్క ప్రకాశం ఆగలేదు. అంటే ఎంతటి తపస్సు చూడండి ఇక్కడ. స జీవన్నివ హి దృశ్యతే, జీవించే ఉన్నట్లుగా కనపడుతూ ఉన్నాడు ఆయన. ఘాతితస్య శిరాంస్యాజౌ, అతని యొక్క 3 శిరస్సులు తెగిపడ్డాయి. అయినా కూడా జీవంతీవాద్భుతాని వై, అవి తెగిబడినా కూడా అంటే పూర్తిగా దెబ్బ తగిలింది. ఘాతితస్య శిరాంసి, ఆ వజ్రం యొక్క ఘాటు దెబ్బ గట్టిగా తగిలింది. అయితే మరణించాడు, అయినా కూడా జీవంతీవాద్భుతాని వై, ఆ శిరస్సులన్నీ కూడా అద్భుతములుగా జీవించి ఉన్నట్లుగానే ఉన్నాయట. ఆ శిరస్సుల్లో ఉండేటటువంటి ప్రకాశములు ఏమాత్రము తగ్గలేదు. అనంతరం ఇలా ఉన్న సందర్భంలో చాలా భీతితో ఉన్నట్ట ఇంద్రుడు. తతోతి భీత గాత్రస్తు శక్ర ఆస్తే విచారయన్ అథ ఆజగామ పరశుం స్కంధేనాదాయ వర్ధకిః. తతోతి భీత గాత్రస్తు శక్ర ఆస్తే విచారయన్ అథ ఆజగామ పరశుం స్కంధేనాదాయ వర్ధకిః. అతిభీతగాత్రః, మామూలుగా లోపల శరీరగతమైనటువంటి ఇంద్రియములన్నీ కూడా భీతిల్లుతూ ఉన్నాయి, భయంతో వణికిపోతున్నాడు ఇంద్రుడి యొక్క గాత్రాల ఇంద్రియములన్నీ కూడా. అటువంటి అలా ఉన్న స్థితిలో ఆయన ఉండి విచారిస్తూ ఉన్నట్ట ఏమాత్రము. ఎంచేదంటే అతని నుండి వచ్చేటువంటి తేజస్సు ద్వారా ఇతను మరణించలేదు అనేటువంటి భీతి ఇతనిలో ప్రవేశించింది. ఎప్పుడైతే భీతి ప్రవేశించిందో అతను విచారిస్తూ ఉండిపోయాడు ఆయన. తతోతి భీత గాత్రస్తు శక్ర ఆస్తే విచారయన్ అథ ఆజగామ పరశుం స్కంధేనాదాయ వర్ధకిః. స్కంధే అన పరశుమాదాయ వర్ధకిః అథ ఆజగామ. ఆయన ఎవరు? విశ్వకర్మ అక్కడ గండ్రగొడ్డలి తీసుకున్నటువంటి వాడి అక్కడికి వచ్చేట. ఆ ప్రదేశానికి ఒక గండ్రగొడ్డలని ధరించి ఎక్కడైతే ఈ విశ్వరూపుడు మరణించాడో ఆ ప్రదేశానికి వచ్చాడు ఈయన. అథ ఆజగామ పరశుం స్కంధేనాదాయ వర్ధకిః తతోతి భీత గాత్రస్తు శక్ర ఆస్తే విచారయన్ అథ ఆజగామ పరశుం స్కంధేనాదాయ వర్ధకిః. తదరణ్యం మహారాజ యత్రాస్తే సౌ నిపాతితః సభీతః తత్ర తక్షాణం ఘటమానం శచీపతిః.
తదరణ్యం మహారాజ యత్రాస్తే సౌ నిపాతితః సభీతస్తత్ర తక్షాణం ఘటమానం శచీపతి. ఎక్కడైతే విశ్వరూపుడు మరణించి ఉన్నాడో, కింద పడి నేల కొరిగి ఉన్నాడో, ఆ అరణ్యం దగ్గరికి తక్షాణం ఘటమానం, ఈ విశ్వకర్మ ఉన్నటువంటి అరణ్యానికి చేరాడు. ఆ వచ్చినటువంటి ఆ ఘటమానమైనటువంటి తక్షాణం అంటే ఆ అరణ్యానికి చేరుకున్నటువంటి విశ్వకర్మని చూసి భీతుడయ్యాట ఇంద్రుడు. తదరణ్యం మహారాజ యత్రాసౌ నిపాతితః సభీతస్తత్ర తక్షాణం ఘటమానం శచీపతి. అరణ్యంలోకి ప్రవేశించినటువంటి విశ్వకర్మని చూసి భీతిల్లాడు ఆయన. మళ్ళీ అపశ్యత్ అబ్రవీచ్చైనం సత్వరం పాకశాసనః క్షిప్రం ఛింధిశిరాంస్య కురుష్వ వచనం మమ. అయితే చూసిన తర్వాత అబ్రవీచ్చ ఏనం సత్వరం పాకశాసనః, అపశ్యత్ అబ్రవీచ్చైనం సత్వరం పాకశాసనః క్షిప్రం ఛింధిశిరాంస్య కురుష్వ వచనం మమ. ఈయన పాకశాసన అనేది విశ్వకర్మకి విశేషణము. అయితే ఇతన్ని చూసిన తర్వాత ఇతన్ని చూసి ఇంద్రుడు ఒక మాట చెప్పేట. అపశ్యత్ అబ్రవీచ్చ ఏనం సత్వరం పాకశాసన. ఏం చెప్పాడు? క్షిప్రం ఛింధి శిరాంస్య. ఇతని యొక్క శిరస్సులు మూడిటిని కూడా ఛేదించు. ఎందుచేతంటే ఇతనికి పూర్తిగా శిరస్సులు ప్రకాశిస్తూ ఉన్నాయి కాబట్టి ఇతడు మరణించలేదు, ఇతని శిరస్సులన్నీ కూడా జీవించే ఉన్నాయనేటటువంటి భయంతో ఉన్నాడు కాబట్టి ఆ భయం పోగొట్టడం కోసం అతని శిరస్సులు చిన్నం చేసేయి. అంటే ఇతని దగ్గర గండ్రగొడ్డలు ఉంది కదా, ఆ గొడ్డలతో పూర్తిగా వేరు చెయ్యి అని ఆదేశించాటిన. కురుష్వ వచనం మమ, నా యొక్క ఈ వచనాన్ని నువ్వు చెయ్యి అని ఆదేశించాడు. ఈ శ్లోకంతో ఈ రోజుతో విధానం మనం పూర్తి చేసుకుని ఉందాం. అనంతరం రేపటి రోజున తక్షోవాచ, ఆ వచ్చినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఇక్కడికి అతడు ఇంద్రుడితోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అంశాన్ని రేపటి రోజు మనం ప్రారంభం చేసుకుందాం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.